రైట్ వనపర్తి జిల్లాలో ఇటు లంచం తీసుకుంటూ కలెక్టర్కు చిక్కాడు ఒక పౌర సరఫరాల శాఖ ఇటు అధికారి అనే పేరు జగన్మోహన్గా తెలుస్తోంది. అయితే డైరెక్ట్గా ఇటు కలెక్టర్కు చిక్కడంతో తదనిపై చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. మిల్లుకు సంబంధించి సీఎంఆర్ పర్మిషన్ కోసం ఇటు ₹1,00,000 లంచం అడిగిన డిఎం 50,000కు మిల్ ఓనర్తో బేరం కుదుర్చుకున్నాడు. జిల్లా కలెక్టర్ ఆవరణలోనే కారులో ₹50,000 లంచం తీసుకుంటూ ఉండగా ఇటు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు డిఎం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా సివిల్ సప్లై జిల్లా ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీకి చిక్కాడు ఒక పౌర సరఫరాల శాఖ డిఎం పేరు జగన్మోహన్. ఓ మిల్లుకు సంబంధించి సీఎంఆర్ పర్మిషన్ కోసం ₹1,00,000 వరకు లంచం అడిగాడు. అయితే 50,000కు బేరం కుదుర్చుకున్నాడు. ఆ 50,000ను సైతం డైరెక్ట్గా కూడా కలెక్టర్ ఆఫీస్ ముందే ఇటు కారులో లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి వనపర్తి జిల్లా సివిల్ సప్లయర్ జిల్లా ఆఫీస్పై ఏసీబీ అధికారులు రైడ్స్ ను సైతం నిర్వహిస్తున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న డిఎంను ప్రెసెంట్ విచారణ చేస్తున్నారు. డిఎంకు సంబంధించిన విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ₹1,00,000కు బేరం కుదుర్చుకొని ఆ తర్వాత ₹50,000కు దాన్ని బేరం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ₹50,000 సైతం ఇటు కలెక్టరేట్ ముందరగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు డిఎం. అయితే ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఓ మిల్లుకు సంబంధించి సీఎంఆర్ పర్మిషన్ కోసం ₹1,00,000 వరకు అడగడం, ఆ తర్వాత 50,000కు బేరం కుదుర్చుకోవడంతో కలెక్టరేట్ ముందరనే ఇటు డబ్బులు తీసుకుంటుండగా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దీంతో ఏసీబీ అధికారులు ప్రజెంట్ సివిల్ సప్లయర్ జిల్లా ఆఫీస్పై ఇటు అధికారులు రైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు. రెడ్డిగా జగన్మోహన్ పట్టుకున్న అనంతరం కూడా ఏసీబీ అధికారులు ఇటు ఏసీబీ అధికారి మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాంప్లెక్స్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభ జగన్మోహన్ పేరుపైన ఆరోపణలు రావడంతో ఈరోజు ఒక సీఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ చేయడానికి ఒక రైస్ మిల్లు వ్యక్తి దగ్గర ₹1,70,000 డిమాండ్ చేయడం జరిగింది. ₹1,70,000 ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే 50,000కు సెటిల్మెంట్ కుదిరింది. ఈరోజు అట్టి వ్యక్తిని ఫిర్యాదుదారు నుంచి ₹50,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కానీ, వాట్సాప్ నంబర్కి కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఈ మధ్యనే వచ్చినటువంటి QR కోడ్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులు ఆరోపణలు చేసినటువంటి అధికారులపై విచారణ చేసి ఫిర్యాదుదారు యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. రైట్, ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇటు ఏసీబీ అధికారులు రైడ్స్ ఇక్కడి వరకు వచ్చే అప్డేట్స్ ఏంటి శంకర్? వనపర్తి జిల్లాలో భారీ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ
డిఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. ఈ సీజన్ కు సంబంధించి సీఎంఆర్ వడ్ల కోసం ఒక రైస్ మిల్ ఓనరు అతన్ని పర్మిషన్ అడిగాడు. ఇదే క్రమంలో సీఎంఆర్ పర్మిషన్ కావాలంటే తనకు 1,75,000 రూపాయలు లంచం ఇవ్వాలంటూ కూడా సదరు మిల్లు ఓనర్ తో అడగడంతో దానికి అతను ఒప్పుకున్నాడు. దీంతో పాటుగా తనను లంచం అడిగిన వెంటనే సదరు మిల్లు యజమాని కూడా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులకు తనను డిఎం జగన్మోహన్ 1,75,000 లంచం అడిగినట్లుగా కూడా ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ముందస్తుగానే అంతా ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసి అతనికి డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఇదే క్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి ఐడిఓసి కార్యాలయం ఎదురుగానే తన కారులో ఉండగా తన కారులోకి ఆ వ్యక్తి వచ్చి ఒప్పుకున్నటువంటి 1,75,000లో భాగంగా 50,000 రూపాయలు జగన్మోహన్ కి ఇస్తుండగా అక్కడే కాసుకొని ఉన్నటువంటి ఏసీబీ అధికారులు తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పూర్తిగా ఇది జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు రిమాండ్ కు తరలిస్తామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వనపర్తి జిల్లాకు సంబంధించి పౌర సరఫరాల శాఖలో భారీగా అవినీతి అక్రమాలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఏసీబీ అధికారులు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని అరెస్టు చేయడంతో మొత్తంగా అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఒక ఉమ్మడి జిల్లాకు సంబంధించి వనపర్తి జిల్లా వ్యాప్తంగానే ధాన్యం కొనుగోలు నిల్వల్లో కూడా చాలా సందర్భాల్లో వ్యత్యాసాలు వచ్చాయి. ఇదే క్రమంలో డిఫాల్ట్ ఉన్నటువంటి మిల్లులకు సైతం కూడా చాలా సందర్భాల్లో పర్మిషన్ల కోసం అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ధైర్యం చేసి ఒక మిల్లు యజమాని ఏసీబీని ఆశ్రయించడంతో ఒక్కసారిగా అధికారుల్లో చలనం వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ జిల్లా పౌర సరఫరాల శాఖకు జిల్లా బాస్ అయినటువంటి డిఎం ను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఇక మిల్లు యజమానికి సంబంధించినటువంటి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తంగా అతన్ని కస్టడీలోకి తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయి విచారణ చేపట్టి రిమాండ్ కి తరలిస్తామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శంకర్. సిఎస్ మొత్తానికి ఇటు ఏసీబీ అధికారుల చేతుల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు జగన్మోహన్. పౌర సరఫరాల శాఖ అధికారి ఒక సీఎంఆర్ఓ పర్మిషన్ కోసం ఒక సంస్థతో ఇటు ₹1,00,000 వరకు లంచం డిమాండ్ చేసి అనంతరం కూడా 50,000కు బేరం కుదుర్చుకున్నాడు. ఆ 50,000ను కలెక్టరేట్ ఎదురుగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్రజెంట్ పౌర సరఫరాల శాఖ బిల్డింగ్ పై ఏసీబీ రైట్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఎవరినైనా ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరినైనా సరే లంచం డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్లకు కంప్లైంట్ చేయాల్సిందిగా వాళ్ళు తమ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గోప్యంగా ఉంచి ఇటు ఎవరైతే లంచం తీసుకుంటున్న అధికారి ఉంటారో వాళ్ళ మీద కఠిన యాక్షన్స్ తీసుకుంటారు అంటూ కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. No,